వెల్కమ్ టు మై నాలోని భావాలు. ఏంటి మరి నా మొహం చూసి బాయ్ కూడా చెప్పలేనంత తొందర అని ప్రకాష్ అడిగాడు. అబ్బా, ఎందుకురా ప్రశ్నలు వేసి చంపుతున్నారు. రేపటి నుండి కాస్త బిజీ అవుతాను. ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అని విక్రాంత్ చెప్పాడు. ఆ ట్రైనర్ ఒకడు కనీసం వారం కూడా గ్యాప్ ఇవ్వడు. మొన్నేగా నేషనల్స్ అయ్యాయి, 2 రోజులు గ్యాప్ తీసుకున్నావు, అంతలోనే మళ్ళీ ట్రైనింగ్ నా అని విఘ్నేష్ అన్నాడు. రే, చంపుతా ఆయన ఏమైనా అంటే. నీకు అమ్మాయిలంటే ఎంత ఇష్టమో నాకు కిక్ బాక్సింగ్ అంటే అంత ఇష్టం. ఏదో చిన్నప్పటి నుండి డాడీ అందరికీ స్పాన్సర్ చేస్తున్నారు కదా, చూస్తున్నా కదా అని అలవాటు చేసుకోలేదు. ఇష్టంతో నేర్చుకున్నాను అని విక్రాంత్ చెప్పాడు. సరే సరే, నీ ట్రైనింగ్ని ట్రైనర్ని నేనేమీ అననులే, కానీ సిట్టింగ్ వేద్దామా అని విఘ్నేష్ అడిగాడు. వద్దురా, నాకు ఇంట్రెస్ట్ లేదు అని విక్రాంత్ అన్నాడు. అయ్యా మహానుభావ, నువ్వు వీడిని చెడగొట్టుకు. వీడు తాగడం మొదలు పెడితే అసలు ఆపలేడు. హెవీ అయిపోతుంది. ఇంటి దగ్గర నేను డ్రాప్ చేయాల్సింది, అర్థమై అవుతుందా? పైగా నిన్ను కూడా అని ప్రకాష్ చెప్పాడు. రే, తాగడానికి మందు పోయించేవాడు ఫ్రెండ్ కాదురా, తాగిన తర్వాత ఇంటి దగ్గర డ్రాప్ చేసేవాడు అసలైన ఫ్రెండ్ అని విఘ్నేష్ ఫీల్తో చెప్పాడు. తాగాక ఇంటి దగ్గర వదిలేవాడు కాదురా, తాగకుండా ఆపేవాడే అసలైన ఫ్రెండ్ అని ప్రకాష్ చెప్పాడు. అదిగో, అలాంటి డైలాగ్స్ నాకు నచ్చవు అని విఘ్నేష్ అనడంతో, బోడి నీకు నచ్చేదేంటి? ఇంకొకసారి మందు చిందు అంటూ నా రూమ్ని గప్పు చేశారో పళ్ళు రాలిపోతాయి. ముఖ్యంగా నీకే. రోజంతా తిరగడం, రాత్రైతే తాగడం, ఇదే పని అని ప్రకాష్ అన్నాడు. ఎంత మాట అన్నావురా? అంటే నేను తాగుబోతున్నా, తిరుగుబోతున్నా అని విఘ్నేష్ అడిగాడు. అన్ని నాలు అవసరం లేదు, తాగుబోతువే తిరుగుబోతువే అని ప్రకాష్ అనడంతో విక్రాంతి గట్టిగా నవ్వేస్తూ విఘ్నేష్ వైపు చూశాడు. ఒరేయ్, అమ్మాయిల్ని ఫ్లవర్స్లా చూస్తాను, మాట్లాడతాను, రెస్టారెంట్లకి షాపింగ్కి తిరుగుతాను, కానీ ఒక్కసారైనా రూమ్కి తీసుకొని వెళ్ళానా? చెప్పురా, నేను ప్యూర్ వర్జిన్ రా అని విఘ్నేష్ తన గుండెల మీద చేయి వేసుకొని చెప్పాడు. ఎవరికి తెలుసు, మా కన్ను గప్పి ఎప్పుడైనా వెళ్ళావేమో అని ప్రకాష్ అనటంతో విక్రాంత్ ఇంకా గట్టిగా నవ్వాడు. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అమ్మాయిలు చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ళతో మాట్లాడితే హ్యాపీనెస్ వస్తుంది. వాళ్ళతో కలిసి బయటికి వెళ్తే ఇంకా హ్యాపీనెస్ వస్తుంది. దానికోసమే వెళ్తున్నా, అంతేకాని తప్పు చేయడానికి కాదు. అది మాత్రం రూల్ అంటే రూలే. పెళ్ళయ్యాక నా భార్యతోనే ఏదైనా అని విఘ్నేష్ నిజాయితీగా చెప్పాడు. వేసేవన్నీ పతితి వేషాలు, కూసేవన్నీ పద్ధతులు అని ప్రకాష్ మరోసారి విక్రాంత్ వైపు చూసి కన్ను కొట్టి అన్నాడు. పొరా, అన్నీ అంటావు కానీ నేనేంటో నీకు బాగా తెలుసులే అని ఇద్దరికీ మధ్యలో విఘ్నేష్ దూరి కూర్చున్నాడు. ప్రజ్ఞతో కలిసి డిన్నర్కి వెళ్తాను అని చెప్పడం విక్రాంత్ పూర్తిగా మర్చిపోయాడు. అలానే ఫోన్ సైలెంట్లో ఉండడంతో అసలు ప్రజ్ఞ కాల్ చేస్తుంది కూడా చూసుకోకుండా ప్రకాష్ విఘ్నేష్తో దాదాపు 9:30 వరకు కాలక్షేపం చేసి, ఇక నేను బయలుదేరుతానురా, రేపొద్దున నిద్రలేచి ట్రైనింగ్కి వెళ్ళాలి అని విక్రాంత్ చెప్పి కదిలాడు. విక్రాంత్ అప్పటి వరకు ఫోన్ కూడా చూడకపోవడంతో నేరుగా ఇంటికి చేరుకొని డోర్ ఓపెన్ చేసేసరికి హాల్లో ఎవరూ కనిపించకపోవడంతో, దేవుడా, మా ఇంట్లో మనుషులు ఉన్నారు అనే కంటే రోబోట్స్ ఉన్నారు అంటే కరెక్టేమో. 10 అవ్వగానే ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుంటారు. అలా ఎలా నిద్ర వస్తుంది? నాకు రావడం లేదే అని విక్రాంత్ అనుకుంటూ వెళ్తూ ఉండగా కిచెన్లో సౌండ్స్ రావడంతో, అరే, పిన్ని ఇంకా మేల్కొనుందా అని విక్రాంత్ నేరుగా కిచెన్లోకి వెళ్ళాడు. అక్కడ చూస్తే శైలజ ఏదో పని చేయిస్తూ ఉంది. శైలు, నువ్వేంటి ఇంకా మేల్కొనున్నావా? పడుకోలేదా అని విక్రాంత్ అడిగాడు. వచ్చారా, మీకోసమే చూస్తున్నా, భోజనం చేయలేదుగా అని శైలజ అనింది. విక్రాంత్కి అసలు ఆకలి తెలియకపోవడంతో శైలజ అడిగాక తన ఆకలి గుర్తొచ్చి, అవును, నేను భోజనం చేయలేదు, అంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను, కానీ రేపు నాకు ట్రైనింగ్ ఉంది, అది గుర్తు రాగానే వచ్చేశాను. భోజనం ఉందా అని అడిగాడు. ఉందండి అని శైలజ అడుగులు వేస్తూ వచ్చి విక్రాంతిని దాటుకొని ముందుకు వెళ్ళింది. వెనకే విక్రాంత్ కూడా వెళ్ళాడు. మీరు చేతులు కడుక్కొని రండి, నేను పెడతాను అని శైలజ వెళుతూనే అనటంతో విక్రాంత్ హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళి కూర్చొని శైలజ భోజనం వడ్డించగానే, నేను నైట్ భోజనం తినను అని చెప్పాడు. అప్పుడే శైలజ బౌల్ ఓపెన్ చేసి అందులో కూర తీసి వెయ్యబోతూ ఉండగా విక్రాంత్ కూర వైపు చూసి, గుత్తి వంకాయనా, సరే వెయ్యి అని అన్నాడు. మీరు రాత్రిపూట భోజనం చేయరని నాకు తెలియదండి, మీరు కూడా మీ అమ్మ నాన్నలాగా ఆకులు అవి తింటారా అని శైలజ అడిగింది. విక్రాంత్ అన్నం కలుపుతూ గట్టిగా నవ్వి, అవి ఆకులు కాదు, సలాడ్ అని చెప్పాడు. ఏమో నాకు తెలియదండి, రేపటి నుండి మీకోసం వండనులేండి అని శైలజ చెప్పింది.
విక్రాంత్ ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే చాలా టేస్టీగా అనిపించడంతో, శైలు, నీకు వంట ఇంత బాగా వచ్చా? నా కోసం వంట చేయక్కర్లేదు. కానీ మీరు వండుకున్న దాంట్లో ఒక ముద్ద పెట్టండి చాలు అని చెప్పాడు. శైలజ చిన్న నవ్వుతో తల ఊపి పక్కనే నిలబడి తిన్నంతసేపు వడ్డిస్తూ ఉండడంతో విక్రాంత్ కడుపు నిండుగా భోంచేసి హ్యాండ్ వాష్ చేసుకొని థ్యాంక్ యూ, మంచి భోజనం పెట్టావు అని చెప్పి వెళ్ళిపోయాడు. శైలజ విక్రాంత్ వెళ్ళిపోయాక తిన్న ప్లేట్ అవన్నీ తీసి తాను ప్లేట్లో భోజనం పెట్టుకొని వంటగదిలోనే నిలబడుకుని తినడం మొదలుపెట్టింది. రూమ్లోకి వెళ్ళిన విక్రాంత్కి గొంతు పట్టేసినట్టుగా అనిపించటంతో తను వాటర్ తాగలేదని గుర్తొచ్చి బాటిల్ చూడగా ఖాళీగా ఉండటంతో బాటిల్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళాడు. శైలజ భోంచేస్తూ ఉండడం చూసి, నువ్వేంటి ఇప్పుడు తింటున్నావు, అది కూడా వంటగదిలో నిలబడి అని విక్రాంత్ ఆశ్చర్యపోతూ అడిగాడు. ఓ, అదా, నాకు అందరూ తినేంత వరకు తినే అలవాట్లేదు. మీరొక్కరే తినలేదు, అందుకని ఎదురు చూశాను. తినేశారు కదా, అందుకే ఇప్పుడు తింటున్నా అని శైలజ నోట్లో ముద్ద పెట్టుకొని తింటూ చెప్పింది. ఇదేం అలవాటు? ఆకలేస్తే తినేయాలి, లేదా టైంకి తినాలి, అంతేకాని అందరూ తినేంత వరకు ఎందుకు ఎదురు చూడాలి అని విక్రాంత్ అడిగాడు. నాకు చిన్నప్పటి నుండి అలాగే అలవాటండి. మీకేమైనా కావాలా, మళ్ళీ వచ్చారు అని శైలజ అసలు విక్రాంత్ మాటలు పట్టించుకోకుండా నవ్వుతూ అడిగింది. నాకేం అక్కర్లేదు, ముందు నువ్వు త్వరగా తిను, టైం చాలా లేట్ అయింది అని విక్రాంత్ చెప్పి బాటిల్లో వాటర్ నింపుకుంటూ శైలజ వైపు చూసి తన మొహంలో ఏ చిరాకు విసుగు ఏమీ కనిపించకపోవడంతో చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించడంతో తన మొహం కూడా చాలా ప్రశాంతంగా మారిపోయి వాటర్ తాగి వెళ్తూ గుడ్ నైట్ అని చెప్పాడు. శైలజ చిన్న స్మైల్ చేసి నాకు ఇలా చెప్పేదంతా తెలియదండి అని చెప్పింది. విక్రాంత్ మళ్ళీ చిన్న స్మైల్ చేసి నువ్వు బ్రతుకుతున్న జీవితమే చాలా కరెక్ట్, మేమంతా ఆర్టిఫిషియల్ అని మనసులో అనుకొని ఎదురు అంతే అందమైన నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. శైలజ భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకొని కిచెన్లో లైట్ ఆఫ్ చేసి నేరుగా రూమ్లో నుండి బాల్కనీలోకి వెళ్ళి నిలబడింది. చల్లని గాలి తన మొహానికి తాకుతుంటే చాలా హాయిగా అనిపించి, దేవుడా, ఎన్నో సమస్యల్లో ఉన్న నన్ను బయట పడేసినట్టే పడేసి అగాధంలోకి నెట్టేశావు. కానీ విక్రాంతి గారి వల్ల చాలా తేలికగా దాని నుండి బయటపడబోతున్నాను. చాలా హాయిగా ఉంది. త్వరలో వంశీకి ఆపరేషన్ జరిగిన తర్వాత మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకొని వెళ్ళాలి. అలానే ఆయన బాకీ మెల్లగా తీర్చాలి అని తన మెడలో ఉన్న నల్లపూసలు పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఆలోచిస్తూ సడన్గా అవి గుర్తు రావడంతో వంగి వాటి వైపు చూసి, ఒక మంచి వ్యక్తి చేత మెడలో ఇవి వేయించుకున్నాను. వీటికి అర్థం లేదని అనను, కానీ నా కారణంగా మరొకరి జీవితం నాశనం అవ్వకూడదు. ఎంతో గొప్పవాళ్ళు, నేను కనీసం ఇంట్లో పని మనిషిగా కూడా సరిపోను. నా మెడలో ఇవి ఉండటం అస్సలు సమంజసం కాదు. అందుకే వెళ్ళే రోజు తప్పక తీసి ఇవి ఇచ్చి వెళ్ళిపోవాలి అని శైలజ అనుకొని అక్కడే మరి కాసేపు గడిపి గదిలోకి వెళ్ళి చాలా ప్రశాంతంగా నిద్రపోయింది. రూమ్లోకి వెళ్ళిన విక్రాంత్ కాస్త చల్లగాలి కోసమని అలా బాల్కనీలోకి వెళ్ళి కౌచ్లో కూర్చొని, భలే వెరైటీ అమ్మాయి, అందరూ తినే వరకు తినకుండా ఉండటం ఏంటి, అచ్చం పిన్నీలా ప్రవర్తిస్తుంది అని చిన్న స్మైల్ చేసి, అయినా వంశీకి మధ్యలో మాటలు పోవడం వెనుక కారణం ఏమై ఉంటుంది? నాకు తెలిసి ఈ సినిమాలో చూపించినట్టు ఏదైనా షాక్కి గురయ్యాడా, అందుకే మాట పోయిందా? అప్పుడు ట్రీట్మెంట్ ఇప్పిస్తే మాట రావచ్చేమో కదా అని అనుకున్నాడు. చాలాసేపు అక్కడే కూర్చొని లేచి రూమ్లోకి వెళ్ళి నిద్ర రాకపోవడంతో ఫోన్ చేతిలోకి తీసుకోగా ప్రజ్ఞ నుండి బోల్డ్ అని మిస్డ్ కాల్స్తో పాటు మెసేజెస్ కూడా ఉండటంతో ఒక్కసారిగా తల పట్టుకొని డిన్నర్కి వెళ్ళాలి అనుకున్న విషయం పూర్తిగా మర్చిపోవడంతో వెంటనే టైంతో సంబంధం లేకుండా కాల్ చేశాడు. ప్రజ్ఞ మంచి నిద్రలో ఉండటంతో పైగా ఫోన్ సైలెంట్లో ఉండటంతో విక్రాంత్ కాల్ లిఫ్ట్ చేయలేదు. విక్రాంత్ రెండోసారి చేయబోయి టైం చూసి 11 అవుతూ ఉండడంతో టైం చూసి కూడా చేసేస్తున్నాను అని ఆగి కాల్ కట్ చేసి, సారీ, డిన్నర్కి రావడం పూర్తిగా మర్చిపోయాను. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ అసలు ఈ విషయం గుర్తు రాలేదు. ఇంకొకసారి ఇలా జరగదు అని మెసేజ్ చేసి ఫోన్ పక్కన పెట్టి పడుకున్నాడు. తెల్లారి నిద్రలేచిన విక్రాంత్ ట్రైనింగ్కి వెళ్లాల్సి ఉండటంతో లైట్గా ఫ్రెష్ అయి తన బ్యాగ్ తీసుకొని బైక్ కీస్ తీసుకొని ఇంట్లో నుండి మెట్లు దిగుతూ చూపు శైలజ రూమ్ వైపు వెళ్ళటంతో క్లోజ్ చేసి ఉండటంతో అక్కడ నుండి నేరుగా గుమ్మం దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఉండటంతో బయట చూడగా లైట్ వెలుగులో శైలజ ఇంటి ముందు ముగ్గు పెడుతూ కనిపించింది. మొట్టమొదటిసారి తన ఇంటి గుమ్మం ముందు ముగ్గు కనిపించటం, అది శైలు వేయడం చూసి ఆశ్చర్యపోయిన విక్రాంత్ శైలు అని పిలిచాడు.
శైలజ తల పైకెత్తి, ఇంత పొద్దున్నే లేచారా అని చేతిలో బ్యాగ్ చూసి, ఊరికి పోతున్నారా అని అడిగింది. విక్రాంత్ నవ్వి, లేదు, ట్రైనింగ్ ఉంది. నువ్వేంటి ఇంత పొద్దున్నే, పైగా ముగ్గు వేస్తూ? నేను పుట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఇంటి ముందు ముగ్గు ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్పాడు. ఓ, అదా, నిన్న మీ ఇంట్లో పని మనిషి పని చేస్తూ ఉండగా ముగ్గు వేయలేదని అడిగాను. ఈ ఇంట్లో ఎప్పుడూ వేయలేదని చెప్పింది. అందుకే ముగ్గు పిండి తీసుకురమ్మని చెప్పాను. పొద్దున్నే వచ్చారు, వస్తువు తెచ్చారు. నేను అప్పటికే నిద్ర లేచున్నాను, అందుకే వేస్తున్నా అని శైలజ చెప్పింది. విక్రాంత్ ముగ్గు వైపు చూసి, నైస్, బాగా అలవాటు అనుకుంటా కదా అని అన్నాడు. దాందేముందండి, చాలా ఈజీ. 4 చుక్కలు పెట్టి అన్నింటినీ కలిపిస్తే ముగ్గైపోతుంది అని శైలజ చెప్పింది. అంత ఈజీనా అని విక్రాంత్ అన్నాడు. ఒకసారి ఇలా రండి, ఆ బ్యాగ్ పక్కన పెట్టండి అని శైలజ చెప్పడంతో విక్రాంత్ బ్యాగ్ పక్కన పెట్టి, ఎందుకు అని అడిగాడు. దగ్గరికి రండి, కూర్చోండి అని శైలజ తాను కూడా కూర్చోవడంతో విక్రాంత్ కూడా మోకాళ్ళ మీద కూర్చొని శైలజ వైపు చూశాడు. ఇప్పుడు ఇక్కడ మొదలు పెట్టండి అని ఒక పక్కన చిన్న ముగ్గు పెట్టేందుకు శైలజ చుక్కలు పెడుతూ, అటుపక్క మీరు చుక్కలు పెట్టండి అని ఎలా పెట్టాలో అర్థమయ్యేలా చెప్పడంతో, వావ్, ఒక్కో చుక్క తగ్గించుకుంటూ పెట్టాలి అంతే కదా అని విక్రాంత్ అన్నాడు. అంతే అంతే అని శైలజ చెప్పడంతో విక్రాంత్ అన్నీ పెట్టి, పర్ఫెక్ట్, కరెక్ట్గా పెట్టానా అని అన్నాడు. శైలజ తల ఊపి, ఇప్పుడు ఇక్కడ నుండి మెల్లగా గీయండి, నేను చూపిస్తూ ఉంటాను, మీరు గీస్తూ వెళ్ళండి అని శైలజ చెప్పింది. శైలజ చెప్పినట్టు ఎంతో కాన్సన్ట్రేషన్తో కొత్త పని ఏదో నేర్చేసుకుంటున్నాను అన్న కుతూహలంతో విక్రాంత్ ముగ్గు పెడుతూ వెళ్ళి మొత్తం పూర్తయ్యేసరికి, ఎక్సలెంట్, నీ అంత సూపర్గా లేకపోయినా చాలా బాగుంది, ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా వేశాను కదా అని విక్రాంత్ శైలజ వైపు చూశాడు. శైలజ నవ్వి, చాలా బాగుంది, ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిదండి అని చెప్పింది. ఏమో అదంతా నాకు తెలియదు, కానీ దారిలో వెళ్తూ చూస్తాను, ప్రతి ఇంటి ముందు ముగ్గు అయితే అందంగా కనిపిస్తుంది అని విక్రాంత్ చెప్పాడు. ముగ్గు పెడితే ఇంటికి అందమే కాదు, మంచిది కూడా. ఇకపోతే ఈ పిండిని బియ్యం పిండితో తయారు చేస్తారు, చిన్న చిన్న జీవులకి ఆహారం పనికొస్తుంది, అంటే చీమలు, ఈగలు ఇలాంటి వాటికి. అప్పట్లో అందుకే ముగ్గు వేసేవారు అని శైలజ చెప్పడంతో, ఇంట్రెస్టింగ్ అని విక్రాంత్ అన్నాడు. ఇక బయలుదేరండి అని శైలజ చెప్పడంతో చేతికి అంటిన ముగ్గు పిండి చూసి, ఏదైనా క్లాత్ ఉందా అని అడిగాడు. పర్లేదు, చున్నీతో తుడుచుకోండి అని తన చున్నీ ఇవ్వడంతో విక్రాంత్ చిన్న స్మైల్తో తుడుచుకుంటూ ఏ కల్మషం లేని శైలజని నిమిషం పాటు చూసి బాయ్ అని చెప్పి వెళ్ళాడు. శైలజ కూడా అక్కడి నుండి లోపలికి వచ్చి అందరి కోసం టిఫిన్ చేయడం మొదలుపెట్టింది. లక్ష్మి నిద్ర లేచి బయటకు వచ్చేసరికి శైలజ దాదాపు తన పని మొత్తం పూర్తి చేసుకొని కనిపించటంతో, శైలు, ఎప్పుడు లేచావురా అని అడిగింది. నిద్ర పట్టలేదా ఆంటీ, అందుకే తొందరగా లేచాను, ఎలాగో పనులుంటాయి కదా చేసేశాను అని శైలజ చెప్పింది. నువ్వెందుకు చేయడం అని లక్ష్మి అడిగింది. అలా రూమ్లో కూర్చొని ఉండాలంటే కష్టంగా అనిపిస్తుంది, 24 గంటలు అక్కడే ఉంటే చాలా ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది, పైగా నేను ప్లేట్ భోజనం తింటున్నాను, తిన్నంత పని చేయకపోతే ఎలా, అలా చేయకపోతే నేను తిండి కూడా తినలేను అని శైలజ చెప్పింది. నిజంగా మీ అమ్మ ఎవరో కానీ నిన్ను చాలా బాగా పెంచింది, నువ్వు వచ్చిన మొదటి రోజే నీ మనస్తత్వం ఏంటో నాకు అర్థమైంది, ఈ 4 రోజులు చూశాక నువ్వేంటో పూర్తిగా అర్థమైంది. నాకు తెలిసినంత వరకు ప్రతి అమ్మాయి, ప్రతి తల్లి ఇలాగే పెంచాలి. జనరేషన్ మారింది, ఉద్యోగాలు చేయడం, ఇంటి పని చేయొద్దు అని చాలామంది అంటూ ఉంటారు, కానీ అంత మారాల్సిన అవసరం ఏమీ లేదు. బయటికి వెళ్ళి నలుగురిని దాటుకొని ముందుకెళ్ళేంత తెలివి ఉండి ఇంటి పట్టున ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది అని లక్ష్మి చెప్పింది. శైలజ హ్యాండ్ వాష్ చేసుకుంటూ, నా దృష్టిలో అందరూ సమానమేనండి, ఒకరు చేసిన పని మరొకరు ఖచ్చితంగా చేయలేరు. స్వీటీ బాగా చదువుతుంది, నేను చదవలేను, నేను బాగా పని చేయగలుగుతాను కానీ స్వీటీ చేయలేదు, తేడా అదే, ప్రతి ఒక్కరూ ప్రత్యేకమే అని శైలజ ఎంతో ఉన్నతంగా చెప్పింది. నిన్న నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావు కదా, ఎంజాయ్ చేశావా అని లక్ష్మి అడిగింది. శైలుకి ఆ మాటతో ఏదో మోసం చేస్తున్నట్టుగా అనిపించి, మీరు నేను ఇంటికి వచ్చిన దగ్గర నుండి చాలా బాగా మాట్లాడుతున్నారు, ముఖ్యంగా విక్రాంత్ గారితో చాలా దగ్గరగా ఉంటారు, చెప్పాలంటే మీరే ఆయన అమ్మగారు అనుకున్నాను, అంత క్లోజ్గా ఉన్నారు, అందుకే మీ దగ్గర దాచకుండా నిజం చెప్పేస్తాను అని శైలజ చెప్పింది. ఏంటది అని లక్ష్మి కాఫీ కలుపుకోబోతూ శైలజ వైపు చూసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.